నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈ మధ్యకాలంలో షమా పర్వీన్ ఈమె ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అరెస్ట్ చేసిండ్రు. ఈమె ఎంత చాలు తెలుసా, ఎంత డేంజరస్ తెలుసా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదాతో సంబంధాలున్న షమా పర్వీన్ అనే మహిళను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అంటే ATS అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన షమా పర్వీన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా జిహాదీ ప్రచారాన్ని చేస్తోంది. అంతేకాకుండా ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటోందని ATS పేర్కొంది. రహస్యమైన నిఘా ఆపరేషన్తో ఈ విషయం బయటపడింది. అసలు ఇంతకు ఎవరి షమా పర్వీన్ అనుకుంటున్నారా? నిజానికి పర్వీన్ జన్మస్థలం జార్ఖండ్. 3 సంవత్సరాల నుంచి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న తన తమ్ముడితో కలిసి ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు, ఏ ఉద్యోగమూ చేయదు. రాడికల్ జిహాదీ నెట్వర్క్తో కలిసి సోషల్ మీడియాలో కమ్యూనికేటర్గా పనిచేస్తోంది. ATS షమా పర్వీన్ని గుర్తించి అరెస్ట్ చేసే వరకు ఎవ్వరికీ పర్వీన్పై అనుమానం కూడా రాలేదు. పర్వీన్ ఎవరో కూడా తెలియదు. అంత రహస్యంగా లో ప్రొఫైల్గా ఉగ్రవాదుల కోసం, ఇస్లామిక్ ఉగ్రవాద విస్తరణ కోసం పనిచేస్తోంది. ఈ మధ్య యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనేక మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వారందరినీ విచారిస్తోంది. వారందరితో సంభాషించిన సమయంలో పర్వీన్ పేరు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియా వేదికగా జిహాదీ ప్రచారం చేస్తోంది పర్వీన్. ఈమెకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయా లేదా అనే డౌట్ కూడా రావచ్చు. షమా పర్వీన్ అరెస్ట్ అయిన తర్వాత గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి స్పందించారు. ఆమెకు ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ధృవీకరించారు. ఆమెకు సంబంధించిన ఫోను, ఎలక్ట్రానిక్ పరికరాలు, డేటాను స్వాధీనం చేసుకున్న తర్వాత మరిన్ని విషయాలు బట్టబయలయ్యాయి. పర్వీన్కి పాక్లో అనేక మందితో పరిచయాలున్నాయని ఆన్లైన్ మాధ్యమంగా చిన్న టెర్రర్ మాడ్యూల్నే నిర్వహిస్తోంది. పర్వీన్ సోషల్ మీడియా వేదికగా జిహాదీ పనులు చేయమనేది కాకుండా భవిష్యత్తులో జరగబోయే జిహాదీ దాడులు కూడా సమన్వయం చేయడానికి సహాయపడినట్లు అధికారులు గుర్తించారు. గుజరాత్ ATS దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 4 ఎక్యూస్ సంబంధిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే షమా పర్వీన్ అరెస్ట్ అయింది. ఈ 4 ఉగ్రవాదులు భారత్లో ఉగ్రవాదుల కుట్రలకు పాల్పడుతున్నట్లుగా, దానికోసం ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. పర్వీన్ను బెంగళూరులోని స్థానిక కోర్టులో హాజరుపరిచాడు. అక్కడ గుజరాత్ ATS ఆమెను గుజరాత్లో తదుపరి విచారణ మరియు దర్యాప్తు కోసం కస్టడీలోకి తీసుకోవడానికి ట్రాన్సిట్ వారెంట్ని పొందారు. ఆమెను ప్రశ్నించడం వల్ల ఆన్లైన్ రాడికల్ నెట్వర్క్లు, స్లీపర్ సెల్స్ మరియు సరిహద్దు అవతల నుండి పనిచేస్తున్న విదేశీ హ్యాండర్ల గురించి మరింత సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఒక లో ప్రొఫైల్లో ఉన్న పర్వీన్ లాంటి దుష్ట శక్తులు ఈ దేశంలో జిహాదీలను పెంచి పోషించడమే కాదు, పాకిస్తాన్తో సంబంధాలను పెట్టుకొని ఈ దేశం మీద టెర్రర్ అటాక్లు చేయడానికి ప్లాన్లు చేస్తుందంటే ఇలాంటి మొదల స్టెప్ ముండలు బూతులు వచ్చేస్తున్నాయి. ఎందుకో ఈ మధ్యకాలంలో కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా, కానీ వింటున్నప్పుడు చాలా 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 బాధగా అనిపిస్తోంది. ఇక్కడ తిండి తినుకుంటూ, ఇక్కడ హక్కులు పొందుకుంటూ, ఈ దేశంలో బంగ్లాదేశ్ షేక్ హసీనా అన్ని ముస్లిమ్స్ కంట్రీ ఉండగా కూడా లండన్ కూడా ఆమె పాస్పోర్ట్ని రద్దు చేస్తే కాదు రా అని భారతదేశంలో ఆమెకు స్థానం కల్పించారు. అంత గొప్ప దేశమే. అలాంటి దేశం మీద కుట్ర పన్నడానికి ఎలా మనసు వస్తుంది వీళ్ళకి? అలాంటి వాళ్ళ గురించి చదివిన ప్రతిసారి కోపం, ఉక్రేషం తన్నుకొని వస్తోంది. ఆ ఉక్రేషంలో, ఆ కోపంలో తప్పుందా లేదా అనేది నాకు తెలియదు, కానీ నేనైతే తప్పుంది అని భావించట్లే. మరి మీరేం భావిస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం అవర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.